విజయసాయి రెడ్డి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు చాలా బలమైనటువంటి ఆర్థిక మూలాలు ఉన్నాయి. అదే సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించగలిగినటువంటి వర్గాలుగా కూడా ఉన్నాయి. అందులో క్రైస్తవ మత మార్పిళ్ళు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతో పాటుగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించినటువంటి పనుల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. రాయలసీమలోనే ఈ మత మార్పిడులు ఎక్కువగా ఉన్నాయంటే అదేం కాదు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కోస్తా జిల్లాల్లోనూ ఉంది, కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఉంది. అయితే రాయలసీమలో బాగా పట్టున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ మత మార్పిడి నిరోధం అన్నటువంటిది అంటే ఓ రకంగా సనాతనం వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రెడ్డికి సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 1000 సంవత్సరాల నుండి కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి జాతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మత మార్పిళ్ళు విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని నిరోధించడానికి మనందరికీ బాధ్యత. రెడ్డి సామాజిక వర్గం ఆ బాధ్యతను బలంగా తీసుకోవాలి. అప్పుడే సమాజానికి సంబంధించినటువంటి చెడగొట్టాలనుకునే వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు. అదే సందర్భంలో రెడ్డి అనేటటువంటి సామాజిక వర్గం ఆగ్రహావేశాల వర్గం కాదు, ఆలోచన బాధ్యతాయుతమైనటువంటి వర్గం అంటూ చెప్పుకొచ్చారు.